హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్. ఈ లాగ్తో ఈ వారంలో జరిగిన ముఖ్య విషయాలతో మీ ముందుకు వచ్చేసానండి. మీరు తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నాను. ఇంకా ఇది గురువారం తీసిన లాగు. ఇంకా ఉదయాన్నే వేకుజామునే లేచి ఇంటి పనులు ముగించుకొని స్నానం ఆచరించి ఇంకా సాయిబాబా పూజ చేసుకున్నాను. సాయిబాబా అష్టోత్తరం చదువుకొని సాయిబాబాకి పూజ చేసుకున్నానండి. నేను ఈ పూజ ప్రతి గురువారము తప్పకుండా చేసుకుంటాను. ఇంకా ఇంట్లో చేయకూడని రోజులలో తప్ప మిగతా అన్ని రోజులలోనూ ప్రతి గురువారం సాయిబాబా పూజ చేసుకుంటాను. ఆ తర్వాత గుడికి వెళ్ళాను. ఇంకా గుడిలో చాలా కోలాహలంగా ఉంది. భక్తులందరూ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. నేను కూడా వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాను. ఆ తర్వాత నేను జావ అనేది ప్రిపేర్ చేస్తానండి. ఎవ్రీడే జావ ప్రిపేర్ చేస్తాను. మా ఇంటిల్లి పాదికిచ్చి నేను కూడా తాగాను. ఇంకా ఆ తర్వాత స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ కూడా ప్రతిరోజు తీసుకుంటాము. ఇవి పెసలతో తయారు చేసిన స్ప్రౌటెడ్ గ్రెయిన్స్. ఇంకా ఇంటి దగ్గరకు ఆకుకూరలు, ఫ్రెష్గా వచ్చిన కూరగాయలు వస్తే తీసుకున్నాను. ఇంకా వీటితో పాటు పండ్లు కూడా ఇంటి దగ్గరికే వచ్చాయి. ప్రతిరోజు ఈ పండ్లు ఆటో అనేది మా ఇంటి దగ్గరికే వస్తుంది. తన దగ్గర ఈ కమలాలు, ఈ బంగ్లా అరటిపళ్ళు, ఇంకా మొక్కజొన్నలు, ఇంకా సీతాఫలం సీజనల్గా వచ్చే ఫ్రూటు తప్పకుండా తినాలంటారు. ఇప్పుడు సీతాఫలం కూడా బాగా దొరుకుతూ ఉంది కాబట్టి సీతాఫలం కూడా తీసుకున్నాను. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ డే మాగుతాయని చెప్పారు, అందుకే తీసుకున్నాను. ఇంకా కమలాలు స్టార్టింగ్లో ఉన్నట్టున్నాయి. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. ఈ కమలాలు సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందండి. అందుకే నేను ప్రతిరోజు ఈ కమలాలు అనేవి తప్పకుండా తీసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా ఆకుకూరతో పుల్లగూర చేశాను. ఇంకా బెండకాయ వేపుడు చేశాను. ఈ బెండకాయలు అనేది 1/2 kg 15 రూపీస్కే ఇచ్చారండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మరి మీ ఏరియాలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. కొంతమంది దగ్గర 20 రూపీస్ అంటారు, కొంతమంది 15 రూపీస్ అంటారు. నెక్స్ట్ ఇంకా ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగే ఇంకా ప్రతి ఫ్రైడేకి నేను ఇంటి ముందు చిన్న ముగ్గు అయినా సరే కంపల్సరిగా ముగ్గు వేసి రంగులతో అలంకరించుకుంటాను. ఇంకా ఇంటి పనులు ముగించుకొని ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటానండి. ముందుగా వినాయకుడి స్వామి పూజ చేసుకుంటాను, ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటాను. ఇది ప్రతి ఫ్రైడే రోజు నాకు ముఖ్యంగా ఈ వారంలో ప్రతి గురువారము శుక్రవారము తప్పకుండా పూజలు చేసుకుంటాను. తప్పకుండా అష్టోత్తరము చదువుకుంటాను, లలిత సహస్రనామం చదువుకుంటాను. ఈ విధంగా నేను పూజ చేసుకుంటాను. తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా కర్పూరంతో హారతి ఇచ్చుకుంటాను. ఇది ప్రతి శుక్రవారం నేను తప్పకుండా చేసే పనులండి ఇవి. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్గా దోశలు వేశాను. దోశలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్లో రావడానికి నేను ఈ అటుకులు కూడా ఈ పిండి కలిపేటప్పుడు రుబ్బుతాను, చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఈ వెజిటబుల్స్తో కూర మటుకు చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా ఉందండి. దీనికి నేను ఈ ఉల్లగడ్డలు, క్యారెట్ ఇవి ఎక్కువగా తీసుకొని చేశాను. ఇంకా కొంచెం మునక్కాడలు కూడా యాడ్ చేశాను. ఇవి కూడా డ్రై అయిపోతాయని చెప్పి ఎక్కువగా ఉంటే ఇవి కొంచెం యాడ్ చేసి ఇంకా పెరుగు వేసి ఈ వెజిటబుల్లు ఇంకా పచ్చి బఠానీలు కూడా వేశాను. ఈ పచ్చి బఠానీలు ఇవన్నీ మిక్స్ చేసి కర్రీ మటుకు చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ కర్రీ ప్రిపరేషన్ కావాలంటే వీడియో చేస్తాను, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా లంచ్కి అంతా ప్రిపేర్ అయిపోయింది, లంచ్ చేసాము. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే
ఇంకా సడన్గా ఆ లంచ్ అయిన తర్వాత షార్ట్ సర్క్యూట్ అయింది మా ఇంట్లో. ఇంకా పెద్దగా మంట వచ్చేసాయి, నిప్పు రవ్వల్లాగా పడిపోయాయి. అసలు ఏం జరిగిందని భయం వేసింది. ఇంకా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కాల్ చేసి ఇంకా టెస్ట్ చేపిస్తే ఇంకా ఫ్యాను షార్ట్ సర్క్యూట్ వల్ల చెడిపోయిందని చెప్పారు. దాన్ని తీసుకెళ్ళారు వాళ్ళు. 1 డే అవుతుందని చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే నేను సాంబార్కి ప్రిపేర్ చేయాలని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా ఆకుకూర కూడా తీసుకున్నాను. ఈ వెజిటబుల్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్కి పొంగనాలు చేశాను. పొంగనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా మెత్తగా ఉన్నాయి. ఈ పొంగనాల రెసిపీ కూడా ఆల్రెడీ వీడియో చేశాను, వాచ్ చేయండి. ఆయిల్ లెస్ ఇక్కడ టేస్టీగా హెల్తీగా ఉండే పొంగనాలు ఇవి. వీక్లీ 1 టైం చేసుకోవచ్చు. ఇంకా ఆకుకూరతో తాలింపు వేశాను. ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి. ఆ రోజు అంటే ఈ ఫ్రైడే నైటు మా వీధిలో దొంగలు పడ్డారు. ఇంకా 10:30, 11 అప్పుడు 2 మనుషులు వచ్చారు. అక్కడ నక్కి నడుస్తూ ఉంటే పక్కింటి అంకులు చూసి పెద్దగా అరిచారు. ఆ పెద్దగా అరిచేసరికి వాళ్ళు పారిపోయారంట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ టైంలో. ఈ దొంగల పోడు అనేది ఎక్కువైపోయింది. అందుకే మా వీధిలో అందరం చాలా అలర్ట్గా ఉన్నాము. ఇంకా సాంబార్ చేశాను, టేస్టీగా, సూపర్ టేస్టీగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డైలీ ఈ ఎవ్రీడే వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరంతా అభిమానంతో నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.